నమస్తే, జై స్వరాజ్య వరల్డ్ టీవీ వరంగల్. ప్రస్తుతం మనతో ఎమ్మెల్సీ అభ్యర్థి కాంగ్రెస్ మాజీ సీనియర్ నాయకులు బక్కా జడ్సన్ గారు ఉన్నారు. బక్కా జడ్సన్ గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క విధి విధానాల నచ్చక తీవ్రంగా విమర్శించిన ఏకైక అప్పటి కాంగ్రెస్ నాయకుడిగా బక్కా జడ్సన్ గారు చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనకు జై స్వరాజ్య వరల్డ్ టీవీ ఎక్స్క్లూజివ్ కవరేజ్ గా జడ్సన్ గారితో అనేక విషయాలు తెలుసుకున్నాం. కడియం శ్రీహరి ఎంపీ టికెట్ కోసం బీఆర్ఎస్ పార్టీ ఎంపీ టికెట్ ఇచ్చినప్పటికీ కూడా అనివార్య కారణాలు అనేక కారణాలతోటి మళ్ళా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకొని కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ టికెట్ కూడా పొందాడు. సో దీనిపై మీరు ఏమంటారు? ఈరోజు దీన్ని రాజకీయ వ్యభిచారం తప్ప ఏం కాదు. ఏది ఏముంటప్పటికీ ఒక పార్టీ కట్టుబడి ఉన్నాను. నేను నమ్మిండ్రు పసుని సిట్టింగ్ ఎంపీకి టికెట్ ఇవ్వకుంటే ఎలగొట్టిండ్రు. ఇంకో ఎమ్మెల్యే వర్ధనపేట ఎమ్మెల్యే టికెట్ అడుగుతానే నీకు టికెట్ అంటే ఆయన బయటికి వెళ్ళిపోయిండు. ఈ రోజు నీవు తీసుకొని వచ్చి నువ్వు బీఆర్ఎస్ టికెట్ గుంజుకున్నాక గెలిచేటట్టు లేదని చెప్పేసి నువ్వు పోయి ఇలా మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చి కాంగ్రెస్ లో ఉన్న ఎప్పంచోలో నమ్ముకున్నటువంటి వ్యక్తులను మొత్తం నువ్వు కూనీ చేసి ఈ రోజు నువ్వు వాళ్ళ టికెట్ గుంజుకొని నువ్వు నిలబడ్డావు. నీకు పొలిటికల్ ఎథిక్స్ ఎక్కడున్నాయి? రాజకీయ ఎథిక్స్ ఎక్కడున్నాయి? కేసీఆర్ ఎసొంటోడనే కానీ నువ్వు ఆయనతో స్నేహం చేసినావు, బీఫామ్ తీసుకున్నావు. అది కంజర్తో పొడిచి అంటే నీకు రక్తంతో ఎన్టీ రామారావు పొడిచుట్ల ఎన్టీ రామారావు ఆ రోజు 95 ఏదైతే పొలిటికల్ సిచ్యుయేషన్ ఉందో చంద్రబాబు ఎన్టీ రామారావు పొడుస్తుంటే కత్తండిచ్చిన కడియం శ్రీహరి. అసోంటోనికి మనం రాజకీయాలలో తీసుకొని మన కాంగ్రెస్ పార్టీలో తీసుకోవడం అనేది రిజల్ నాకు చాలా బాధ అనిపించింది. ఐడియాలజీ తెలియదండి వీళ్ళకు. ఇప్పుడు ఐడియాలజీ లేని రాజకీయ నాయకుడు ప్రాణం లేని జీవి లెక్క వాళ్ళు. అర్థమైందా? ఏ రోజు ఐడియాలజీ అంటే అసలు కాంగ్రెస్ కాన్స్టిట్యూన్సీ ఎవరు చదవలే. పీసీసీ ప్రేమికలు మొదలుపెట్టి ఇవాళ చేరిన కడియం శ్రీహరి వరకు ఎవరేం తెలియదు. తిరుగుతుండ్రు. ఈరోజు మూర్చప్రోగపోల మెల్లగా రాగి పలక లెక్క ఈ పదవులు వాళ్ళ మెడలు అలంకరించిందని వాళ్ళు చూడు గారు. నిజంగా ఇది ప్రజాస్వామ్యానికి మాత్రం మచ్చ. ఇది ఇప్పుడు మందకృష్ణ మాదిక్ గారు ప్రతిసారి కూడా కడియం శ్రీహరి గారి కూతురు కావ్య ఎంపీ స్థానాన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. ఇతను దళిత సామాజిక వర్గానికి చేసిందంటూ ఏమీ లేదు, ఇతను అనుభవించిన పదవులు ఏ ఒక్క నాయకుడు కూడా అనుభవించలేదు అంటూ తీవ్రంగా విమర్శిస్తున్నారు. అలా మందకృష్ణ మాదిగ గురించి మాట్లాడడం చిన్నగా కాదలుచుకోవాలని దాని మీద నేను జవాబు చెప్పాలి.